డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి స్వాగతం సుస్వాగతం. జగిత్యాల డీఎఫ్ఓ మేడం వాణిశ్రీ గారిని వేదికపై మేడం కొంచెం సార్ సార్ ఒకసారి మున్సిపల్ చైర్పర్సన్ జగిత్యాల శ్రీమతి అడపల జ్యోతి గారికి సార్ ఒక్కసారి మేడం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మన అతిథులని వ్యాజ్యంతో అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. కలెక్టర్ మేడం గారికి మన నరసింహారాణి శ్రీనిధిగా కోరుతున్నాము. మేడం మేడం ఇక్కడ అదేవిధంగా సంజయ్ సార్ గారికి మన అది సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం మన పెరుట్ల ఎమ్మెల్యే గారు సంజయ్ సార్ 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 ఇక్కడ వ్యాపారం పలకాల్సిందిగా మన వీరలక్ష్మి మేడం గారిని కోరుచున్నాము. Thank you, madam. Thank you, sir. Section 18, Residential Order Section 19, Maintenance Order Section 20, Custody Order Section 21, Compensation Order Section 22. దీనికి శిక్షాకాలం 5 నుండి 7 సంవత్సరాలుగా శిక్షను వాళ్ళు అనుభవిస్తారు. సెకండ్ సెక్షన్ 498A, దీని కింద భర్త కానీ భర్త తరపున బంధువులు అదనపు కట్నం కోసం మానసికంగా కానీ శారీరకంగా కానీ వేధించిన వాళ్ళు శిక్ష పొందుతారు. దీనికి శిక్షాకాలం 7 సంవత్సరాలు. సెక్షన్ 354 అసభ్యకరమైన మాటలు చేష్టలతో ఆడవారిని హింసించడం, అశ్లీల వీడియోలు చూపించడం, వారితో తీసుకున్న ఫోటోలను బహిర్గతం చేయడం, పదే పదే వేధిస్తే 3 నుండి 5 సంవత్సరాలు వాళ్ళ శిక్షను అనుభవిస్తారు. 5వది బైగామి సెక్షన్ 494, మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండా రెండో భార్యతో కలిసి ఉన్నప్పుడు అది తన మొదటి భార్య రుజువు చేస్తే సమాచారంతో వివాహం చేసుకోవడం, దీనికి 7 సంవత్సరాల శిక్ష ఉంటుంది. 7th డౌరీ సెక్షన్ 304B, భర్త కానీ భర్త తరపున బంధువులు అదనం కట్నం కోసం వేధించి తాను చనిపోవడానికి కారణమైతే శిక్షాకాలం 7 సంవత్సరాలు, లేదంటే శిక్షను బట్టి జీవిత ఖైదు కూడా వాళ్ళు అనుభవించవలసి ఉంటుంది. 8 సెక్షన్ 509, ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, స్త్రీల వ్యక్తిగత విషయాలపై అసభ్యంగా మాట్లాడడం, శరీర భాగాలను వర్ణిస్తూ అసభ్యంగా మాట్లాడడం. దీన్ని
9 సెక్షన్ 326A 326B యాసిడ్ అటాక్. మహిళలను ప్రేమ పేరుతో వేధిస్తూ వారు అభ్యంతరం చెప్పినప్పుడు యాసిడ్తో దాడి చేసినప్పుడు శిక్షార్హులు. చిన్న సబ్మిషన్. 9వ వార్డు కౌన్సిల్ మేడం లేదా శిక్షను బట్టి జీవిత ఖైదు. 10 స్త్రీలపై పనిచేసే చోట లైంగిక వేధింపులు. పనిచేసే చోట పురుషులచే మహిళలు వేధించబడితే దానిని స్త్రీలపై పనిచేసే చోట లైంగిక వేధింపులుగా పరిగణించబడుతుందా? అత్యాచారం చేస్తే వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. 12 ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 18 సంవత్సరాల కంటే చిన్నపిల్లలకి వివాహం చేసినప్పుడు ఆ తల్లిదండ్రులతో పాటు పెళ్లిలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా 2 సంవత్సరాల శిక్ష లేదంటే 1,00,000 వరకు కూడా జరిమానా చేయబడుతుంది. 13వ సెక్షన్ 3. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జగిత్యాల DW మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఈసారి మన థీము మహిళలకు అభివృద్ధి అనేది చేయడం కోసము దాని అంటే స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇంకా మహిళలకు అభివృద్ధి పరంగా ఏమైతే చేయాలనే ఉద్దేశంలో ఉంటారో వాళ్ళకి మన డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు సహాయం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు మహిళలపై అంటే మనము గతంలో చాలా ఇబ్బందుల పాలు అయ్యేవాళ్ళము. ఇప్పుడు మనకు మహిళల కోసం ప్రత్యేకించి సన్మాన కార్యక్రమం అనేది చేయడం జరిగింది మేడం. అంటే అంగన్వాడీ కేంద్రంలో చదువుకున్న పిల్లలు ఇప్పుడు చాలా మంది డాక్టర్స్, ఇంజనీర్స్, నా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా మంచి పొలిటికల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు వాళ్ళంతా కూడా నాకు ఫోన్ చేసి ఇప్పటికి కూడా వాళ్ళు మీ ద్వారానే మేము పైకి వచ్చినామని, అంటే అంగన్వాడీ కేంద్రాలలో ఆటపాటల విద్య అనేది ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏముంటుంది అంటే వాళ్ళు చదువు నేర్చుకుంటారు కానీ కాకపోతే మానసిక ధైర్యం అనేది వాళ్ళలో ఉండదు. అదే మన అంగన్వాడీ కేంద్రంలో చదువుకున్న పిల్లలకైతే మానసిక ధైర్యము ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ, అంటే నేను అప్పుడు చెప్పినప్పుడు నేను ఒక అంగన్వాడీ కార్యకర్తను మేడం. అయితే వాళ్ళందరికీ నాకు ఒక 25-40 మెంబర్స్ వరకు అప్పుడు వచ్చేది. వాళ్ళంతా ఒక అబ్బాయి అయితే ఒక మరుగుచుండి ఆ అబ్బాయి అసలు అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మనం అంతకుముందు ఇలా మనం డిస్ట్రిక్ట్ లెవెల్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా జరుపుకుంటున్నామంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఇలా మన ఆఫీసులలో జరుపుకోవడం జరుగుతుంది. ఆ ప్రభుత్వం మస్తు ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు కూడా మహిళలను ముందంజలో ఉంచడానికి అన్ని విధాలలో అందరూ ఆదుకోవడానికి మనం ఏదైనా ముందుకెళ్తామంటే మహిళలు లేనిది ఏదైనా మనగడ లేదు. మహిళ అనేది ఒక సాధికర్త. మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుందని నేను అనుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా యొక్క నమస్కారం. అందరూ కూడా పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ రోజు ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు దాని యొక్క చరిత్ర ఏంటని చెప్పి మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే నేను అనుకుంటా ఉన్నాను, రష్యాలో మహిళలందరూ కలిసి ఇలాగే గ్యాదర్ చేసుకొని మహిళా దినోత్సవం జరుపుకున్నారు. మరి ఈ రోజు స్పెషల్ ఏంది, మన మహిళలందరూ కూడా ఏ రంగంలో సాధించిన విజయాలు, మహిళా సాధికారత, ఇంకా మనం రాబోయే కాలంలో మహిళలు ఇంకా ఏ రంగంలో కాలు మోపాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని స్పెషల్గా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మనందరికీ తెలుసు, అంతరిక్షం నుంచి భూగోళం దాకా ప్రతి రంగంలో మహిళలు కాలు మోపడం జరిగింది. కానీ ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే మన దేశానికి రక్షణ కవచలాగా మనందరూ కూడా ఆర్మీ పనిచేస్తూ ఉంటారు. ఆ ఆర్మీలో చాలా కొంతమంది దేశాన్ని రక్షిస్తూ ఉంటారు, కొంత రాష్ట్రంలో ఉంటారు పహారా గస్తీ అని. ఆ పహారా గస్తీలో ఎప్పుడు కూడా ఇప్పటిదాకా పురుషులే ఉన్నారు. కానీ ఈ ఇయర్ ఒక మహిళగా ఎలక్ట్ అయింది. దీనికి మనం అందరూ కూడా గర్వించదలసిన విషయం. మరి ఆ మహిళను చూస్తూ నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే పహారా గస్తీ కాయడం అనేది నిజంగా చాలా రిస్క్ అయినటువంటి అదొక ఉద్యోగం. ఆ ఉద్యోగంలో మహిళలు కాల్పోవడం అనేది మనం ఈ సంవత్సరం ఆమె గురించి చెప్పుకోవాల్సిందే. మరి అలాగే మహిళలందరూ కూడా మనమందరం కూడా ఒక్కరినొకరు సపోర్ట్ చేస్తూ ఉంటూ ముందుకెళ్ళాలి. అంటే వాళ్ళకంటే ఇంకా మనమే ముందున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతే కదా. మరి
అలాగే చాలా ఉద్యోగం చేసి చాలా మంది మహిళలు ముందుకెళ్లారు. అలాగే రాజకీయంలో మాలాంటి వాళ్ళు 50% రిజర్వేషన్ ద్వారా రాజ్యాంగం కల్పించినటువంటి 50% రిజర్వేషన్ ద్వారా రాజ్యాంగంలో మరి అలాగే రాజకీయంలో కూడా ముందుకెళ్తా ఉన్నారు. మరి నాకు ఈ సపోర్ట్ ఇచ్చినటువంటి సన్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే స్వామివారు మగపిల్లలు వస్తారు. సో అయ్యవారు ఏంటి అంత హోమాలు యాగాలు అంతా చేసిన తర్వాత ప్రసాదం తీసుకొని వచ్చి ప్రసాదం తీసుకొని వచ్చి ఇస్తారు. ఇస్తే ఏమవుతుంది, ఆ ఫస్ట్ రాణి ఏదైతే ఉందో ఫస్ట్ భార్య ఆమెనే అన్ని తాగిస్తుంది. సో ఇట్లా ఒక సమాజంలో ఆడవాళ్ళకి ఒక సమాజం పెద్ద శత్రువుగా ఉంటుంది, తల్లిదండ్రులు పెద్ద శత్రువుగా ఉంటారు. కొన్ని కనిపిస్తుంది మన కన్నుకి, కొన్ని మనకి కనిపించదు, అనుభవానికి రాదు. అట్లాంటి ఎన్నో కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నప్పుడు మేము వాళ్ళకి ఖచ్చితంగా ఒక సహాయహస్తంగా మనమంతా వాళ్ళకు ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం చాలా ఆవశ్యకత. చాలా ఇంతకుముందు చెప్పారు, మనం ఎగ్జాంపుల్స్లో ఎక్కడా తక్కువ లేదు. ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క ఫీల్డ్లో ఈరోజు ఆడవాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు అని చెప్పడానికి ఛాన్సే లేదు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ కూడా ఒక ఫీమేల్ ఆఫీసర్ ఉన్నారు, ఎవరికే తక్కువ లేకుండా పని చేస్తారు. సో అట్లా ఏ రంగంలో కూడా మనకి వెనక ఉంది అని మనం అనుకోవద్దు, కానీ మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు డిడబ్ల్యూ గారు చాలా చెప్పారు, ఆడవాళ్ళు చాలా అబలలు. ఇట్ ఈస్ ట్రూ దే హ్యావ్ సమ్ డిసడ్వాంటేజెస్. అట్ ద సేమ్ టైం అంత చైతన్యంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను కూడా మా సక్సెస్కి ఎవరు కారణం అంటే మేము కూడా ఫస్ట్ మా మదర్ అనే చెప్తాం, మా టీచర్ అనే చెప్తాం. దే ఆర్ ఆల్ ఫీమేల్ ఫార్మ్ ఆఫ్ అవర్ లైఫ్. యాక్చువల్లీ యంగర్ ఫీమేల్ పీపుల్ ఆర్ మోర్ ససెప్టబుల్ అండ్ మోర్ ఇట్లాంటి ప్రాబ్లంకి గురి అవుతారు. అట్లాంటిది కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి ఈ విమెన్స్ డే సందర్భంగా అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకు జరుపుకుంటాము అనేది ఒక చిన్న చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 8వ తారీఖు నాడు మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఉమెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మొట్టమొదటిసారిగా 1991లో దీని గురించి అంతగా ఎవరికి తెలియదు. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ రీజన్స్ కూడా తెలియదు. అంటే ఉమెన్స్ డే జరుపుకుంటేనే అందరితో పాటు సమానంగా ఉంటున్నాము, అందరితో పాటు సమానంగా హక్కులు వచ్చినాయని చెప్పేసి అది మాత్రమే తెలుసు. కానీ ఇంతకుముందు మేడం చెప్పినట్టు రైషా లోపల 100 మంది మహిళలు కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ 100 మంది కాన్ఫరెన్స్ మీటింగ్లో పురుషులతో పాటు మమ్మల్ని కూడా సమానంగా రెస్పెక్ట్ చేయాలి, అన్నిట్లలో సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి ఫైట్ చేశారు. ఆ కాన్ఫరెన్స్ హాల్లో 100 మంది స్త్రీలు కూడా ఆమెకు ఆమోదం పలికారు. మొట్టమొదటిసారిగా అప్పుడు మార్చి 18th మహిళా దినోత్సవం జరుపుకుంటాను. కానీ అధికారికంగా మాత్రం 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని డిసైడ్ చేసింది. అప్పటి నుంచి మార్చి 8న ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సో నాకు చిన్న విషయం తెలిసిందని మీతో షేర్ చేసుకున్నాను. మహిళ ఒక స్త్రీ శక్తి. ఆమెను భూదేవితో పోలిస్తారు, ఎందుకంటే భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది అని అంటారు కాబట్టి భూదేవితో పోలిస్తారు. స్త్రీ శక్తి, ఒక శక్తికి ఉన్నంత కోపం, ఆక్రోశం అవన్నీ ఉంటుంది కాబట్టి ఆమెను ఒక శక్తితో పోలిస్తారు. మహిళ ఒక లక్ష్మీదేవితో సమానం, ఆమెలో కళ ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కలిస్తేనే ఒక మహిళ. భారత సంస్కృతిలో ఒక మహిళకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఆమె అన్ని పాత్రలు పోషిస్తుంది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక కూతురిగా అన్ని పాత్రలు పోషిస్తూ పొద్దున్న లేచిన కాడ నుంచి ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని, ఇంట్లో పనులు, భర్త పనులు, పిల్లల పనులు, అత్తమామ పనులు, ఇంట్లో ఎవరొస్తే వాళ్ళందరి పనులు చక్కబెట్టుకొని మళ్ళీ ఆమె వృత్తిపరంగా కూడా వెళ్ళి అక్కడ ఆ పనులు కూడా చక్కబెట్టుకొని ఆమె ఒక గొప్ప స్త్రీగా నిలిచిపోతుంది. అండ్ యాజ్ ఏ హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేస్తూ, పెళ్లి చేసుకుని నుంచి వెళ్ళి చనిపోయే వరకు కూడా అన్ని పనులు చేస్తూ వితౌట్ శాలరీ, ఒక శాలరీ లేకుండా జీవితాంతం పనిచేస్తారు. అలాంటి గొప్ప మహిళలు ఉన్నారు మనకి ఈ ప్రపంచంలో. ఇంకా మహిళల గురించి చెప్పాలంటే చాలా ఉన్నారు. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒక 50 సంవత్సరాల క్రితం
బయటికి రాలేరు ఆడవాళ్ళు, కానీ ఇప్పుడు బయటికి వస్తున్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. యాజ్ ఏ డిస్టిక్ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇక్కడ అందరూ ఉన్నారు. అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో, ప్రైవేట్ ఆఫీసులలో ఈరోజు ఈ స్థానంలో మేము లేము. భూమి నుంచి అంతరిక్షం వరకు మహిళలు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మా రాజకీయాలలో కూడా 50% రిజర్వేషన్ ఎంతో ముందుకెళ్ళాలి. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా గెలిచి వస్తాం. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఎవరు వెనకాడికి వేయొద్దు. ఎంతమంది ఉన్నా ఎదుర్కోవాలి, మంచి లక్ష్యంతో ముందుకెళ్ళాలి, అనుకున్నది సాధించుకొని బయటికి రావాలి. అందరికీ ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, స్టేజ్ను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, మా జెడ్పీటీసీ లక్ష్మి గారికి, చైర్పర్సన్ గారికి, అశ్విని గారికి, చైర్పర్సన్ గారికి, మా కౌన్సిలర్ గారికి, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ బ్రహ్మాండానికి, మా ప్రెస్ మిత్రులకు అందరికీ మళ్ళీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ. ఇక్కడ కూర్చున్న అందరూ ఇప్పటివరకు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. అన్నికంటే ఇంపార్టెంట్గా మా వెల్ఫేర్ ఆఫీసర్ గారు చెప్పిన ముచ్చట్లు అయితే చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. రేపు పొద్దున ఎందుకంటే మనందరం చాలా అలవాటు ఏంటంటే మైక్లో మాట్లాడతాం, అది పోయి యాక్షన్లో పెట్టాలి. ఇంపార్టెంట్ ఏంటంటే యాక్షన్లో పెట్టాలి. అది వారు పెట్టింది యాక్షన్లో కాబట్టి మీరు చెప్తున్నారు, మీరు అందరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి వారికి మంచిగా చెప్పినారు. ఈసారి థీమ్ చూస్తా ఉన్నా ఇప్పుడే నేను, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సాధికారత, మహిళల విద్య అని చెప్పేసి. ఇంతకుముందే ఆరోగ్య సంరక్షణ గురించి ఒక ఐడియా వచ్చిందని చెప్తాను మీకు చిన్న ఉదాహరణ. అని డాక్టర్ కాబట్టి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలా మంది కేసీఆర్ గారు ఎందుకు ప్రెగ్నెంట్ అయితే 12,000 ఇస్తున్నారు, ఏదో ఫ్రీ అనుకుంటున్నారు. కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, కానీ దాని వెనకాల ఆలోచన ఎవ్వరూ ఆలోచించాలి ఎక్కువ. నాకు అర్థమైన తర్వాత, సార్ నాకు చెక్ రాలేదు సార్ అంటారు, అంతే నాకు పోయిన ప్రతిసారి. సార్ నాకు ఇంకా బ్యాగ్ ఇవ్వాలి సార్ అంటారు. దానివల్ల ఏం జరిగిందో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మాతా శిశు మరణాలు మీకు తెలుసు కదా, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. ఇంతమంది మహిళలు చూడగానే భయం అవుతుంది, అందుకు చెప్తా, దాన్ని కూడా కథ చెప్తాను. సో మాతా శిశు మరణాలు, ఇంకా మాతా శిశు మరణాలు ఒకప్పుడు మన తెలంగాణలో చాలా ఎక్కువ ఉంటుండే. ఎప్పుడైతే కేసీఆర్ గారు దీన్ని అంత ఇన్స్టిట్యూషనల్ చేసిండ్రో, అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ గారు 12,000 ఇచ్చినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా ఏంటంటే శిశుకి సంరక్షణ కోసము, మాతా సంరక్షణ కోసం. వాళ్ళందరూ ఏమైంది మీరు చూస్తే, ఇప్పుడు అంతకుముందు మన గవర్నమెంట్ హాస్పిటల్, చిన్న ఉదాహరణకి మా మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తాము. అంతకుముందు అయ్యే డెలివరీలో కేవలం 30% డెలివరీలు మా మెట్పల్లి గవర్నమెంట్ హాస్పిటల్ అవుతుండే. ఎప్పటి నుంచి అయితే కేసీఆర్ కిట్ ఇంకా 12,000 స్కీమ్ పెట్టినారో అప్పటి నుంచి దగ్గర 70% డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో మొదలైనవి. దానివల్ల ఏం జరిగింది, దానివల్ల మాతా మరణాలు, శిశు మరణాలు తగ్గినాయి. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకొకటి, లాస్ట్ పోయే సంవత్సరంలో అంతకుముందు ఒక సంవత్సరం ముందు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా పెట్టారు. మీ అందరు చూసినా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. ఏమైందంటే తర్వాత ఇంకోటి గుర్తించింది మళ్ళీ, సరే వీళ్ళంతా హాస్పిటల్ పోతుండ్రు వాళ్ళు, కానీ వాళ్ళందరూ ఆహారం సరిగ్గా తీసుకోవట్లే అని చెప్పేసి. సో నేను ఎందుకు చెప్పినా మీకు ఈ ఆరోగ్య సంరక్షణ గురించి అంటే, ఏదైనా మనం చేస్తున్నప్పుడు దాని వెనకాల చాలా ఆలోచన ఉండాలి, దాని వెనకాల మనం ఎంతో కృషి ఉంది. సో మనం కూడా దాని గురించి ఎందుకు చెప్తున్నాం మీకంటే, మీరు కూడా మహిళలు అయి ఉండి ఏమి చేసినా మహిళల కోసం దాని వెనకాల చాలా ఆలోచన చేస్తే 100% ఇక్కడ రాసింది చూడండి. నా బిడ్డ కూడా వైఫే కాదు, ఇంట్లో బిడ్డ కూడా డామినేట్. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, మహిళలకు ఉన్న శక్తి అట్లాంటిది. మనం ఏదో మొగోళ్ళకంతా చిన్నోళ్ళము అలా అనుకుంటే ఇంకా మనం ఎప్పటికి ఇట్లనే ఉంటాం. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మళ్ళీ ఇవాళ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం మనందరం, మళ్ళీ మాటలు మాట్లాడి మళ్ళీ పోవడం కాదు. ఇంటికి పోయినాక మనమే గొప్పోళ్ళము, అండ్ వి ఆల్ బిలీవ్ ఇన్ ఇట్, మేము అందరం కూడా నమ్ముతా ఉన్నాము. సో దయచేసి అందరు కూడా, మీరు అందరూ, మీ వల్లే మేమందరం వచ్చినాం. ఈ ఎగ్జిస్టెన్సే మీరు, మా జీవితాలే మీరిచ్చిన మీరు దానం చేసింది మాకు. సో మీరెక్కడో ఇన్ఫీరియర్ ఎవరో వచ్చి మీరు రక్షించాల్సిన అవసరం లేదు, మీరే మమ్మల్ని రక్షించాలని మిమ్మల్ని కోరుతూ మీ అందరికీ మళ్ళీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తూ ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మహిళా దినోత్సవ సందర్భంలో రేపు జరుపుకునే వాస్తవానికి అడ్వాన్స్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు మేము మాట్లాడుకుంటున్నాం, పోయిన సంవత్సరం చాలా గొప్పగా జరుపుకున్నాం,
మహిళా దినోత్సవాన్ని అని చెప్పి దాదాపు 8 నుంచి 10,000 మందితోటి బ్రహ్మాండంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అయితే ఈనాడు రేపు శివరాత్రి కాబట్టి సెలవు కాబట్టి ఒకరోజు ముందుగానే ఇక్కడ ఐడిఓస్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విషయాలు చాలా మంచిగా వేదిక పైన ఉన్న మా మహిళా ప్రజాప్రతినిధులు, మా జెడ్పీటీసీ గారు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్ అందరూ మాట్లాడడం, అదేవిధంగా మా దివాకర్ గారు మంచి ఒక కథ చెప్పి, తమ్ముడు డాక్టర్ సంజయ్ ఎట్లా ఇంట్లో ఫుల్ డామినేషన్ ఉంటుందో మంచిగా ఇచ్చినట్టు చెప్పిండు. కొందరు చెప్తారు కానీ అందరిలో అయితే డామినేషన్ ఉంటుంది, లేకపోతే అట్లీస్ట్ పూర్తి స్థాయిలో సహకారం అయితే ఉంటుంది. సో ఇంట్లో ఒక మహిళా సహకారం లేని ఏ భర్త కూడా ముందటికి వెళ్ళలేడు. మరి ఆ విషయానికి వస్తే అందరం కూడా అంతే. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నా అంటే 100%, ఎందుకంటే మా భార్య సహకారం ఉంటుంది. గతంలో సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో ఆదివారం నాడు దవాఖాన అయినాక ఆదివారం నాడు క్యాంపులు అని చెప్పి ఊళ్ళో పడి తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి ఆదివారం కూడా ఉండరా అనే పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. కానీ మరి మేము ఊళ్ళో పడి తిరుగుతూనే అట్లనే ఇంట్లో ఇలా రాజకీయాలకు వచ్చినాం. ఇక రాజకీయాలకు వచ్చినాక ఇక ఆదివారం లేదు, సోమవారం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, అదో కథ. భూముల జాగాలు అమ్ముకుంటూ కూడా పోలే. ఇక అమ్ముకుంటున్న సందర్భంలో ఇక మా భార్యగా కొద్దిగా అలవాటు మోటుకెళ్ళి వాళ్ళ నాన్నగాడికి తాతగాడికి అమ్ముడు రాజకీయాలు పెట్టుడే చాలా అలకలు ఉంది, ఎక్కువ టెన్షన్ లేదనుకోరు. అట్లా ఇవన్నీ కూడా ఏదేమైనా కానీ మనకు ఇంటి లోపల కానీ ఎక్కడైనా కానీ మహిళల సపోర్ట్ ఉంటేనే తప్పకుండా అందరికీ. మరి చిన్నప్పుడు పుట్టినప్పటి నుండి ముందుగా ఒక తల్లి, వారు మహిళనే, వారి గర్భం నుంచి భూమి మీదకి వచ్చి ఆ తల్లి ఒడిలో పెరిగి వారి చేతిలో అన్నం తిని ఇవాళ బడికి కూడా మొదట్లో పోయి వచ్చినాక ఎక్కువ మందికి విద్యావంతులు అయితే తప్పకుండా వారే మొదటి గురువు, తల్లి దైవం. మరి ఈ రకంగా మనం పైకి వస్తూ ఉంటాం. ఇప్పుడు కాలం కొద్దిగా మారుతూ ఉన్నది. చాలామంది అమ్మాయిలు చదువుకుంటూ ఉన్నారు, చాలా బోల్డ్గా ముందడికి పోతున్నారు. ఒక్కొక్కసారి ఆ పిల్లల ధైర్యం చూస్తే, ఆడపిల్లల ధైర్యం చూస్తే తల్లిదండ్రులుగా మాకే భయపడుతూ ఉంటుంది. నాకు కూడా ఒకటే అమ్మాయి, కానీ అబ్బా అని చెప్పి నేను మళ్ళీ యాగం చేయలేదు. ఇంకో అబ్బాయి కోసం చాలా ఒక అమ్మాయి అనుకున్నాం. మరి అమ్మాయి చదువుకోవడానికి పోయినప్పుడు నేను ఒకసారి ఇట్లానే నైట్ టైంలో ట్యూషన్ కొంచెం పికప్ చేస్తాను. నాకే భయం అనిపించింది, గల్లెకి వస్తుంటే ఏదో ధైర్యంగా వస్తా ఉంది ఇట్లా ఉన్నదిరా అని చెప్పి కారు వచ్చిన తర్వాత లండన్కి చదువుకుని పోవడానికి పోతే సంజయ్ బిడ్డ కొడుకు కదా అమెరికన్లో బిడ్డ కూడా పోయిందా, బిడ్డ పోతుందా. నా బిడ్డ కూడా అట్లా 2010లో 13 ఏళ్ళ కింద నేను లండన్ కొత్త చదువుకుంటా అంటే మనం ఆగుతారు అయ్యాలి, అడ్మిషన్ కట్టుకుని అన్ని తీసుకొని రెడీగా వస్తారు. ఓన్లీ టికెట్ పంపించాడు, ఫీజు కట్టాడు, అంతే మన పని. ఏ లైన్లో పోతాడు. పంపించిన సందర్భంలో కూడా నేను టెన్షన్ పడుతుంటే ఇక్కడ జయించాలి డాక్టర్స్ నా ఫ్రెండ్స్ అన్నయ్య ఇంత టెన్షన్ పడక ఇవాళ పిల్లలు ఏమన్నా పోతారు చదువుకుంటారు సార్. అదే లండన్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే కూడా ఎంత ధైర్యంగా వాళ్ళు అంటే ఇవాళ ఒక ఉదాహరణ మేము మాయ చెప్తున్నాను కాదు, కానీ ఇవాళ జనరల్గా ఆడపిల్లలు చాలా ధైర్యంగా బాగా చదువుకొని ముందరికి వస్తూ ఉన్నారు. కథతోటి ఒక ఆసరణే కాకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అందుకని గత ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనం బలోపేతం చేయాలనే భావనతోటి వివోలు కావచ్చు, రిసోర్స్ పర్సన్స్ మున్సిపాలిటీలో కావచ్చు, ఏనాడు కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వ పక్షాన ₹1 కూడా వచ్చేది కాదు. కానీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం అటు మహిళా సంఘాలను బలోపేతం చేస్తేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బలోపేతం చేయాలని చెప్పి అటు వివోఎస్లో ఆర్పీఎస్ కూడా గౌరవ వేతనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ టుడే స్థిమిత మహిళలపై వనరులు వెచ్చించడం అంటే ఒకటి అదే కాకుండా ఉత్పాదకత కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. చాలాసేపు మాట్లాడచ్చు మహిళా సాధికారత గురించి, కానీ ఇవన్నీ మాట్లాడాలంటే కొన్ని విషయాలు ఇప్పటికే చెప్పారు. మరి జిల్లా పాలనాధికారి గారు, కలెక్టర్ గారే వారు కాబట్టి తప్పకుండా ఇంకా కొన్ని విషయాలు ప్రభుత్వ పరంగా ఏమేమి జరుగుతూ ఉన్నాయి భారతదేశం అంతా కూడా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మరి ఈ విషయాలను కూడా వారు కూడా మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇద్దామని తొందరగా ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఆల్రెడీ పెద్దలందరూ కూడా చాలా చక్కగా
వాళ్ళ సొంత అభిప్రాయాలు, అదేవిధంగా సొంత అంటే ఇంట్లో ఏ విధంగా ఉంటుంది కూడా చాలా చక్కగా షేర్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా అందరు మాట్లాడింది ఒకటి ఏంటంటే, మహిళ లేకుండా ఈ సమాజం లేదు, మేము లేము అని చాలా చక్కగా చెప్పడం జరిగింది. సో నిజమే అది ఇంకోటి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఫస్ట్ మన శక్తిని తక్కువగా చేసుకోకుండా ఉండాలి, మనం వీఆర్ కేపబుల్ అనేది మనం గ్రహించాలి, ప్రతి మహిళ గ్రహించాల్సిన అవసరం ఉంది అనేది వారు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. ముఖ్యంగా అదే మెసేజ్ మన అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం మాట్లాడుకుంటే 1909లోనే UN 1909లోనే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మనం ఫస్ట్ టైం మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఉమెన్స్ కి సంబంధించిన అంటే ఎక్కువ ఊపు ఎప్పుడు వచ్చిందంటే 1917లో రష్యన్ రెవల్యూషన్ అప్పుడు మహిళకి ఉండే శక్తిని వాళ్ళు గ్రహించి మహిళల సపోర్ట్ తీసుకొనే అది రెవల్యూషన్ అనేది సాధ్యమని అప్పటి నుంచి చాలా విస్తృతంగా ప్రతి దేశంలో కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చాలా పెద్ద స్థాయిలో జరుపుకోవడం జరుగుతుంది. సో అదే ఆధారంగా ప్రతిసారి కూడా ఒక థీమ్తో, ఈసారి కూడా మనకు ఒక థీమ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. వక్తలు ఆల్రెడీ పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. ఎలా ఇన్వెస్ట్ చేయగలరు అని మనం చూసుకుంటే మన అందరికీ తెలుసు, ఒక ఎంపవర్మెంట్, ఉమెన్కి ఎంపవర్మెంట్ చేయాలంటే ఎడ్యుకేషన్ పరంగా ఎంపవర్మెంట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ అండ్ హెల్త్ వైజ్. These are 3 types of that investment that any government can do. So investment ఇప్పుడే డెవలప్డ్ కంట్రీస్కి చెప్పారు, దట్ ఈస్ వెరీ ట్రూ. ఎక్కడైతే ఆ దేశాలు ఉమెన్ పైన అంటే ఉమెన్ సారథ్యత కోసం కానివ్వండి, ఉమెన్ డెవలప్మెంట్ కోసం, ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ కోసం సపోర్ట్ ఎక్కడైతే అది ఎక్కడైతే ఇస్తారో అవన్నీ కూడా చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్ అయినాయి. ఇంకా కొన్ని దేశాలు డెవలపింగ్. జీడిపిలో ఎంత శాతం మహిళలకి లేకపోతే ఆడపిల్లలకి కేటాయిస్తున్నామని దాన్ని బట్టి కూడా మన అంచనాలు వేసుకోవచ్చు. ఏ కంట్రీ డెవలప్ ఉంది, ఏ కంట్రీ డెవలప్ లేదు, ఏ కంట్రీలో ఎక్కువ ఎంపవర్మెంట్ ఉంది అనేది చూసుకుంటే యావరేజ్గా మనం చూసుకుంటే దేశాల్లో 4% మినిమం ఇన్ జీడిపిలో 4% గవర్నమెంట్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్. కానీ యావరేజ్గా చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 2.9%. అంటే ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఎక్కడెక్కడ ఇవి చేయొచ్చు అనేది చెప్పుకుంటే ఇన్వెస్ట్ ఇన్ ద హెల్త్ ఆఫ్ ద ఉమెన్ అనేది ముఖ్యంగా. ఎందుకంటే హెల్తీగా ఎప్పుడైతే కుటుంబం ఉంటుంది, మహిళ ఉంటుంది, తప్పనిసరిగా ఆ డబ్బులు అనేది మిగిలించే అవకాశం ఉంది. యావరేజ్ ఒక ఫ్యామిలీలో మనం చూసుకుంటే డాక్టర్స్ కూడా మాట్లాడారు, యావరేజ్గా మనం చూసుకుంటే ఏదైతే డబ్బులు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సేవ్ చేస్తుందో ఎక్కువ వాళ్ళు ఖర్చు పెట్టేది ఎడ్యుకేషన్ కోసం, హెల్త్ కోసం. అంటే చిన్నపాటి ఏదైనా ఉన్నా కూడా మనం హాస్పిటల్స్కి బయలుదేరుతాము. తర్వాత అదే ఒక ఎఫెక్టివ్ హెల్త్ సిస్టమ్ ఒకవేళ మనం సెటప్ చేయగలిగితే తప్పనిసరిగా సేవింగ్ అనేది పాకెట్ నుంచి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అవన్నీ కూడా ఒక హౌస్ హోల్డ్స్కి సేవింగ్ అయితే ఆ హౌస్ హోల్డ్స్ సేవింగ్ అయిన మనీ తప్పనిసరిగా మళ్ళీ ఒక మంచి న్యూట్రిషియస్ డైట్ కోసం కానివ్వండి, ఎడ్యుకేషన్ పైన కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఇల్లు కట్టుకోవడంలో కానివ్వండి, ఇలాంటి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో హెల్త్ అండ్ వెల్బీయింగ్ అది ఆ దిశగా మనం ముందుకెళ్ళాలనేది ఈసారి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు అంటే ఆ కాలం పోయింది ఎప్పుడైతే ఆడపిల్లల్ని పంపించేవారు కాదు, బయటికి ఎందుకు 10వ తరగతి వరకు చాలు అని చెప్పే స్థాయి నుంచి భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం చాలా ముందుకు వచ్చింది. ఇప్పుడు అందరు కూడా చదివిస్తున్నారు. సార్ చెప్పారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలే డిసైడ్ చేసి ఐ విల్ గో టు ఫారిన్ కంట్రీ అండ్ స్టడీ అని ఆ స్థాయికి ఎదగడం జరిగింది. కానీ నాకు తెలిసి అది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే వాళ్ళు చెప్పారు, ఇప్పుడే DW గారు ఒక ఎగ్జాంపుల్. ఇంత ఎదిగినాక కూడా రీసెంట్గా నేను 10th క్లాస్ రివ్యూ చేసేటప్పుడు కూడా ఒక ఫ్యామిలీ, ఒక ఆడపిల్ల రావట్లేదు స్కూల్కి. ఆ HM గారి ఇంటికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టి వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళని పట్టుకోవడానికి అమ్మాయిని 10th క్లాస్కి స్కూల్కి పంపించటం లేదు. సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అవి మన దృష్టికి రావు, యూజువల్గా అవి లోపలే సమాజంలో ఉంటాయి. అదేవిధంగా మన ఇంకోవైపు చూసుకుంటే ఎంత ఎదగడం, మీరందరూ కూడా ఇంట్లో పని చేసుకొని ఫ్యామిలీని చూసుకొని మన ప్రొఫెషన్గా మీ ప్రొఫెషన్కి న్యాయం చేయడానికి పొద్దున్నే వచ్చి, అదేవిధంగా ఒక హౌస్ వైఫ్ కూడా నాట్ ఓన్లీ దట్ బయట వచ్చి ఉద్యోగం చేస్తేనే
అది ఎంపవర్మెంట్ అని నేను అనుకున్నాను. ప్రతి ఉమెన్ హూ ఇస్ వర్కింగ్, ఒక హోమ్ మేకర్ ఎవరైతే ఉన్నారో తన చేసే కష్టం అయితే నాకు తెలిసి మనకి కొంచెం వెసులుబాటు ఉంటుంది, కానీ తను మాత్రం 24/7 ఫ్యామిలీ కోసం పని చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ కూడా మనం ఈ ఏదైతే మనం అన్నామో ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అని చెప్పాము. సో దానికి అనుకూలంగానే మన ప్రభుత్వ ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంది. హెల్త్ గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం జగిత్యాల జిల్లాలో, మనం ప్రాపర్గా ఇప్పుడే చెప్పినట్టు జగిత్యాల జిల్లాలో మనం చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిజేరియన్స్. ఫస్ట్ ఈజ్ అసలు సిజేరియన్స్ ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి అని మనం చూసుకుంటే, ఫస్ట్ ప్రైమరీ ఈజ్ సిజేరియన్ కాబట్టి సెకండ్ ఈజ్ ఆల్సో సిజేరియన్. కానీ ఫస్టే ఎందుకు సిజేరియన్ జరుగుతుందంటే మూఢనమ్మకాలు, తర్వాత నార్మల్ డెలివరీస్. ఐ డోంట్ నో, నార్మల్ డెలివరీ అంటే ఇట్ వాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్, ఇట్ షుడ్ బి ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఎవ్రీ ఉమెన్. కానీ అది అదర్ వే అయిపోయి ముహూర్తాలు చూసుకొని సిజేరియన్ చేసుకునే కాలం వచ్చిందంటే దట్ ఈస్ చాలా చాలా. ఒకవైపు మనం ఇప్పుడే వారు చెప్పినట్టు, జెడ్పీటీసీ గారు చెప్పినట్టు, అన్ని రంగాల్లో లాస్ట్కి డిఫెన్స్ రంగంలో కూడా ఎక్కడైతే మెయిన్ డామినేటెడ్ ఉంటుందో ఆ డిఫెన్స్ రంగంలో కూడా ఉమెన్ అనేది గార్డ్ చేస్తుందంటే ఎంత ధైర్యం, ఎంత ఇది ఉంది అని ఒకవైపు ఆలోచిస్తే, ఇంకా కూడా అంటే ఆ డెలివరీ ఎప్పుడు అవ్వాలి అనేది కూడా డిసైడ్ చేయలేని పరిస్థితిలో ఉమెన్ ఉన్నారంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ హెస్ టు బి థాట్ అబౌట్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒక ముహూర్తం పట్టి సిజేరియన్ చేస్తున్నారు, బాబు పాప పుడుతున్నారు. దాని తర్వాత ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఒక సిజేరియన్కి నార్మల్ డెలివరీకి డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. మీరందరూ కూడా ఎప్పుడైతే కేసెస్ టేకప్ చేస్తారో అప్పుడు మీకు అందరికీ తెలుసు. సో దాని తర్వాత ఎంత బాధ ఉంటుందో, ఆ ఎఫెక్ట్ అనేది చాలా సంవత్సరాలు వాళ్ళపైన ఉంటుంది, ఆ మహిళ పైన. హెల్త్ డెఫినెట్గా నార్మల్ డెలివరీకి సిజేరియన్కి తేడా ఉంటుంది. కానీ అది ఆ ఆడపిల్లకి సపోర్ట్, చాలా మంది అంటారు ఆడపిల్లలకి సపోర్ట్, చాలా చక్కగా చెప్పారు. మనం మగపిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అనేది చాలా జ్యోతి గారు చెప్పారు. మగపిల్లలకి కూడా ఎలా నడుచుకోవాలనేది నేర్పించే బాధ్యత కూడా మన పైన ఎక్కువ ఉంటుంది. ఏ చేంజ్ అయితే మన సమాజంలో కోరుకుంటున్నాం, మన ఆడపిల్ల తీరుగా వెళ్ళాలి అని కోరుకుంటాం, కానీ ఆ కోరుకోవాలంటే మగపిల్లలు ఎలా బిహేవ్ చేయాలి అనేది మనమే నేర్పించాలి, ఇంట్లో నుంచే మొదలవ్వాలి. అప్పుడే ఆ సమాజంలో అనేది ఆ మార్పు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా అంగన్వాడీ టీచర్స్ అంటే ఒకటి సార్, నేను మాత్రం చెప్పా, మల్టీ టాస్కింగ్ ఉమెన్ జీన్స్లోనే ఉంటుంది. అది ఒక ఎంతైనా ఏ పని అయినా వాళ్ళకి ఇస్తే తప్పనిసరిగా సక్సెస్ చేసి చూపిస్తారు. అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నాకు ఎన్నో రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పేది చిన్న స్థాయి వరకు కూడా ఒక అంగన్వాడీ టీచర్ అంగన్వాడీని చూసుకుంటా, రిపోర్ట్ ఇచ్చుకుంటా, ఏ బాధ్యత ఏమైనా ఎంక్వైరీస్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడైనా స్కీమ్లో బెనిఫిషరీస్ని ఐడెంటిఫికేషన్ కానివ్వండి, బిఎల్ఓస్గా కానివ్వండి, ప్రతి అంశం వాళ్ళకి ఇచ్చిన బాధ్యత చాలా చక్కగా వాళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క మహిళా మూర్తికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన నైతిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా దయచేసి ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, అదేవిధంగా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి గౌరవ ఎమ్మెల్యే కోరుట్ల గారు, ఎమ్మెల్యే గారు జగిత్యాల గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా ఒక చక్కని కార్యక్రమం, కొత్త ఫస్ట్ ప్రోగ్రామ్ అయినా చాలా చక్కగా డిడబ్ల్యూ గారు నిర్వహించారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద ఇన్విటేషన్ అండ్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మేడం కొంచెం మెడల్ పని జరగండి, ఇట్లా జరగండి మేడం ఇక్కడ. ఓకే మేడం జెడ్పీటీసీ రాయకల్ జాదవ్ అశ్విని గారికి కలెక్టర్ మేడం గారి చేతుల మీదుగా చూసాను సన్మాన కార్యక్రమం. Employee Facilitation on 7 March 2024. G. Chaitanya, Senior Inspector, District Cooperative Office, Jagityala. Madam, అందరికీ సన్మానం చేయాల్సిందే.
పి రజిత ఏఎం అకౌంటెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్. డి విజయభారతి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డిఏ ఆఫీస్. మేడం కూర మేడం ఓకే మేడం. పి త్రివేణి కే త్రివేణి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గొల్లపల్లి. సిహెచ్ఎన్ విజయ నిర్మల ఎంఎస్సిసి కతలాపూర్ డిఆర్డిఏ ఆఫీస్. మేడం